ఈ వీడియోలో 9వ తరగతిలోని మొదటి పాఠమైన వాస్తవ సంఖ్యలలోని అకరణీయ మరియు కరణీయ సంఖ్యలు అనే అంశాల గురించి నేర్చుకుందాము. అకరణీయ సంఖ్యలను రేషనల్ నెంబర్స్ అని, కరణీయ సంఖ్యలను ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ముందుగా అకరణీయ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాము. అకరణీయ సంఖ్యలంటే ఏవైనా సంఖ్యలను తీసుకొని వాటిని p/q రూపంలో రాయగలిగితే, ఇక్కడ p మరియు q అనేవి పూర్ణ సంఖ్యలు, అలానే q అనేది సున్నాకి సమానం కాకూడదు. అంటే ఏ సంఖ్యనైనా తీసుకొని దానిని రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయగలిగితే ఆ సంఖ్యలను ఏమంటారు? అకరణీయ సంఖ్యలని అంటారు. అయితే ఇప్పుడు ఏ సంఖ్యలని అకరణీయ సంఖ్యలు అంటారో చూద్దాం. ముందుగా పూర్ణ సంఖ్యలను మనం తీసుకుందాం. పూర్ణ సంఖ్యల గురించి తెలుసుకునే ముందు సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు అంటే ఏంటో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. సహజ సంఖ్యలంటే 1తో మొదలయ్యి అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. పూర్ణాంకాలు అంటే 0తో మొదలై అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. పూర్ణ సంఖ్యలంటే సంఖ్యారేఖపై ఉన్న ధన సంఖ్యలను, సున్నాని మరియు రుణ సంఖ్యలను వీటన్నింటినీ కలిపి పూర్ణ సంఖ్యలని అంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సహజ సంఖ్యలను మరియు పూర్ణాంకాలను కూడా మనం పూర్ణ సంఖ్యలని అనొచ్చు. ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యలు అనేవి అకరణీయ సంఖ్యలు అవుతాయా కాదా అనేది చూద్దాం. ముందుగా ధనపూర్ణ సంఖ్యలను తీసుకుందాం. 1 అనేది ధనపూర్ణ సంఖ్య. దీనిని మనము ఎలా రాయవచ్చు? 1/1గా రాయవచ్చు, లేదు అంటే -2/-2గా రాయొచ్చు, లేదు అంటే 10,000/10,000గా కూడా రాయొచ్చు. అంటే మనము ధనపూర్ణ సంఖ్య అయిన 1ని ఇలా అనేక విధాలుగా అంటే p/q రూపంలో రాయగలము. అంటే ధనపూర్ణ సంఖ్యలు ఏమవుతాయి? అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు సున్నాని తీసుకుందాం. సున్నాని ఎలా రాయొచ్చు? 0/1, లేదు అంటే 0/2, లేదు అంటే 0/10,000 అని కూడా రాయొచ్చు. ఇలా అనేక విధాలుగా రాయొచ్చు. ఎందుకంటే సున్నాని ఏ సంఖ్యతో భాగించినా కూడా సున్నానే వస్తుంది. అంతేకాకుండా సున్నాని మనం ఇక్కడ p/q రూపంలో రాయగలిగాము. అంటే 0 కూడా ఏమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు రుణపూర్ణ సంఖ్య అయిన -7ని తీసుకుందాం. దీనిని ఎలా రాయవచ్చు? -7/1గా రాయవచ్చు, లేదు అంటే 7/-1గా రాయవచ్చు, లేదు అంటే -14/2గా కూడా రాయొచ్చు. అంటే రుణపూర్ణ సంఖ్య అయిన -7ను కూడా మనం p/q రూపంలో రాయగలిగాము. ఇలా పూర్ణ సంఖ్యలన్నింటినీ మనం p/q రూపంలో రాయగలము. అంటే పూర్ణ సంఖ్యలన్నీ ఏమవుతాయి? అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే, పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అయితే సహజ సంఖ్యలు కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. అంతేకాకుండా పూర్ణాంకాలు కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే కేవలం పూర్ణ సంఖ్యలు మాత్రమే అకరణీయ సంఖ్యలు అవుతాయా? ఇంకా వేరే సంఖ్యలు ఏవి అకరణీయ సంఖ్యలు కావా అనేవి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు ఒకవేళ దశాంశాలు ఇస్తే అవి అకరణీయ సంఖ్యలు అవుతాయా కాదనేది చూద్దాం. ముందుగా దశాంశాలు అనేవి 3 రకాలు. 1 అంతమయ్యే దశాంశాలు, వీటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటారు. 2వి అంతం కాని ఆవర్తిత దశాంశాలు, వీటిని ఏమంటారు? నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. 3వవి అంతం కాని ఆవర్తితం కాని దశాంశాలు, వీటినే నెయిదర్ టెర్మినేటింగ్ నార్ రికరింగ్ డెసిమల్స్ అని అంటారు. ఇప్పుడు ఒక్కొక్క దశాంశాన్ని తీసుకొని అకరణీయ సంఖ్యలు అవుతాయా కాదా అనేది చూద్దాం. ముందుగా అంతమయ్యే దశాంశాలని తీసుకుందాం. 3.75 అనేది అంతమయ్యే దశాంశం. దీనిని మనము ఎలా రాయవచ్చు? 375/100గా రాయవచ్చు. లవాన్ని హారాన్ని 2తో గుణిస్తే మనం దీనిని 750/200గా కూడా రాయవచ్చు. 3.75ని మరో విధంగా కూడా రాయవచ్చు. దీనిని మిశ్రమ భిన్నం రూపంలో రాయవచ్చు. ఈ మిశ్రమ భిన్నాన్ని క్రమభిన్నంగా మారిస్తే 15/4 వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, అంతమయ్యే దశాంశాలను మనము p/q రూపంలో అంటే 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయగలము. అంటే ఈ దశాంశాలు ఏమవుతాయి? అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు అంతం కాని ఆవర్తిత దశాంశాలు అకరణీయ సంఖ్యలు అవుతాయో లేదో చూద్దాం. ఉదాహరణకు 0.3333 అనే దశాంశం ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే
ఇది అంతము కావట్లేదు. అలానే ఒక అంకె అనేది పునరావృతం అవుతూనే ఉంది. ఏ అంకె అయితే పునరావృతం అవుతుందో దాని మీద మనము బారు కానీ గీత కానీ ఉంచుతాం. అంటే దీనిని ఇలా సూచిస్తాం, 0.3 బార్. దీనిని మనము భిన్న రూపంలో రాయగలుగుతాం. అదేమిటంటే 1/3. 1ని మనము 3తో భాగించినా కూడా మనకి 0.3 బారే వస్తుంది. ఇటువంటిదే మరొక ఉదాహరణను తీసుకుందాం. 0.090909 సో ఆన్. ఇక్కడ చూడండి, ఒక అంకె అనేది పునరావృతం అవ్వట్లేదు, 2 అంకెలు అవే 09 అనేవి పునరావృతం అవుతున్నాయి. దీనిని ఎలా రాయవచ్చు? 0.09 బార్ అంటే 09 పైన బార్ని ఉంచాలి. దీనిని మనము భిన్న రూపంలో ఎలా రాయవచ్చు? 1/11గా రాయవచ్చు. అంటే మనము అంతం కాని ఆవర్తిత దశాంశాలను కూడా p/q రూపంలో అంటే 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయగలుగుతున్నాము. అంటే ఇవి కూడా ఏమవుతాయి? అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు అంతము కానీ ఆవర్తితం కానీ దశాంశాలనేవి అకరణీయ సంఖ్యలు అవుతాయా లేదా అనేది చూద్దాం. దీనికోసం నేను గణితంలోని కొన్ని ముఖ్యమైన సంఖ్యలను ఉదాహరణగా తీసుకుంటాను. ఇక్కడ చూడండి, 4 సంఖ్యలను తీసుకున్నాను. ముందుగా పై యొక్క విలువ ఎంత? 3.1415926535 సో ఆన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దశాంశం అనేది అంతము కావట్లేదు, అలానే ఏ అంకె కూడా పునరావృతం కూడా కావట్లేదు. ఇటువంటి దశాంశాలను మనం అంతం కానీ ఆవర్తితం కానీ దశాంశాలని అంటాం. ఈ కానీ గోల్డెన్ రేషియో కానీ 2 యొక్క వర్గమూలం కానీ ఇవన్నీ అంతము కావట్లేదు, ఆవర్తితం కూడా కావట్లేదు. ఇటువంటి దశాంశాలను మనము p/q రూపంలో రాయలేము. అంటే 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయలేము. ఇటువంటి వాటిని మనము కరణీయ సంఖ్యలు అని అంటాము. ఇక్కడ మీకు నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఏ అసంపూర్ణ వర్గం యొక్క వర్గమూలం తీసుకున్నా కానీ అది అంతము కానీ ఆవర్తితం కానీ దశాంశమై ఉంటుంది. దీనిని మనం ఇంకోలా కూడా చెప్పవచ్చు. ఏ ప్రధాన సంఖ్య యొక్క వర్గమూలం తీసుకున్నా కానీ అంతము కానీ ఆవర్తితం కానీ దశాంశమై ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, కేవలం కొన్ని కరణీయ సంఖ్యలు మాత్రమే ఉంటాయా? ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే చూపించాను. అసంఖ్యాకమైన కరణీయ సంఖ్యలు ఉంటాయి, అలానే అసంఖ్యాకమైన అకరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి. ఏ 2 అకరణీయ సంఖ్యలు మనకిచ్చినా కూడా వాటి మధ్య ఖచ్చితంగా ఒక కరణీయ సంఖ్య ఉంటుంది. దీనిని మనము మన తదుపరి వీడియోలో నిరూపిస్తాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా అన్ని సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. రెండవది, దశాంశాలనేవి 3 రకాలు. ఒకటి అంతమయ్యే దశాంశాలు, రెండవవి అంతం కాని ఆవర్తిత దశాంశాలు, మూడవది అంతం కాని ఆవర్తితం కాని దశాంశాలు. మొదటి 2 అనేవి అకరణీయ సంఖ్యలు అవుతాయి. అంతము కాని ఆవర్తితం కాని దశాంశాలు ఏమవుతాయి? కరణీయ సంఖ్యలు అవుతాయి. వీటితో పాటు సంఖ్యారేఖపై అసంఖ్యాకమైన అకరణీయ మరియు కరణీయ సంఖ్యలు ఉంటాయని మనము నేర్చుకున్నాం.